వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఉన్నారు 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తూ ఒక చరిత్రను సృష్టించుకున్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో సార్ని అడిగి వెయిట్ లాస్కి కొన్ని టిప్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. సో వెయిట్ లాస్ అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో 100 మెంబర్స్ని తీసుకుంటే 95 మెంబర్స్ ఒబేస్ ఉన్నారు చాలామంది. ఈ 5% పిల్లలు కానివ్వండి, లేకపోతే హెల్దీగా, లేకపోతే వాళ్ళ జెనెటికల్ పరంగా నార్మల్ వెయిట్లో ఉన్నవాళ్ళు. సో ఈ వెయిట్ అనేది మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? బాగా వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? దీనికి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, విహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవడం కూడా మంచిదమ్మా. ఆహార ఔషధం ఆహార పదార్థాలతోనే ఔషధంగా వాడుకోవడం మంచిది. తప్పని పరిస్థితుల్లో ఔషధాలు కూడా వాడుకోవాల్సి వస్తుంది. అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధాలు. సో ఆహార పరంగా అంటే ప్రోటీన్ ఆహారం ఎక్కువ తీసుకోవాలమ్మా. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ బాగా తగ్గించుకోవాలమ్మా. సో ఈ రోజుల్లో మనకు ఎలా ఉందంటే శారీరక శ్రమ తక్కువైపోయింది, తీసుకునే ఆహారం ఎక్కువైపోయిందమ్మా. దీనివల్లనే తీసుకునేటువంటి ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువైపోయిందమ్మా. పిండి పదార్థాలు ఎక్కువ తింటున్నాం, దీనివల్లనే ఫ్యాట్ ఎక్కువైపోతుంది. రెండోది ఏమంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడంతో పాటు మిగతా పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి దీనివల్ల కూడా అదంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ కావడం చేతనే ఎక్కువ శాతం మంది మరి వెయిట్, ఓవర్ వెయిట్, ఒబెసిటీ, ఎక్సెస్ వెయిట్ వీటితో సఫర్ అవుతున్నారమ్మా. సో కాబట్టి ముఖ్యంగా ఆహార నియమాలు చాలా జాగ్రత్త పాటించాలి. అసలు ఈ ఒబెసిటీ అని అంటారమ్మా జనరల్. దీన్ని ఒక స్థాయికి వచ్చిన తర్వాత, వెయిట్ ఒక స్థాయి దాటిన తర్వాత ఒబెసిటీ అవుతుంది. అన్ని భాషలో ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం, ఎక్కువగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్య కాబట్టి దీన్ని ఒబెసిటీ అంటారమ్మా. సో ముందు ఫుడ్ నియంత్రణలో పెట్టుకోవాలి, నంబర్ 1. సో తీసుకునేటువంటి ఆహారం కూడా పోషకతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అంటే నేను చెప్పాను కదా, మాకు కొంచెం ప్రోటీన్స్ బాగా పుష్కరమైన ఆహారం తీసుకుంటుండి ఈ కార్బోహైడ్రేట్స్ ఇలాంటి ఆహార పదార్థాలను బాగా తగ్గించుకోవాలి. తర్వాత ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి పదార్థాలని కూడా చాలా తగ్గించాలి, అవాయిడ్ చేయగలిగితే మరి మంచిది. రెండవది ఏమంటే కనీసము ఒక వారంలో 5 రోజుల పాటు ఏదో ఎక్సర్సైజ్ చేయాలమ్మా. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఇలాంటి ఏదో ఎక్సర్సైజ్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. కనీసం ½ an hour to 45 minutes. ఇవన్నీ నాణ్యానికి ఒక ఎత్తు. మరి ఔషధ పరంగా ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏంటంటే ఇవన్నీ ఏదో చెప్తుంటారులే కానీ మాకు టిప్ కావాలనేటువంటి ఆసక్తి ఎక్కువ మందికి అనిపిస్తుంటుంది. సో డైరెక్ట్ ఉన్న టిప్పే చెప్తాను. అవునమ్మా, వాళ్ళకి కావాల్సింది అదే కదమ్మా. ఇవన్నీ చెప్పినా స్క్రోల్ చేసేటువంటి తత్వం ఎక్కువ మంది ఉంటుంది కాబట్టి దాని అవగాహన పెట్టుకోవడమో లేకపోతే ఫార్వర్డ్ చేయడమో చేస్తారు కాబట్టి డైరెక్ట్ టిప్పే చెప్పేస్తాను. సో కామన్గా దొరికే వాటితోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకునేటప్పటిది చీప్గా దొరికేటువంటి మెడిసిన్ చెప్తానమ్మా. అంటే బాగా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. త్రిఫల చూర్ణం ఒక 75 గ్రాములు తీసుకోవాలి. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. మంచి కంపెనీ తెచ్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా గుడూచి సత్వం, గుడూచి తిప్పతీగ చూర్ణం, తెలుగులో అయితే అందరికి తెలుస్తుందమ్మా. తిప్పతీగ చూర్ణం కరోనా టైంలో మంచి పాపులారిటీ వచ్చింది దానికి, ఆ తిప్పతీగ మొక్కకి. సో వెయిట్ ని తగ్గించేటువంటి అద్భుతమైన గుణాలు అందులో ఉన్నాయమ్మా. సో గుడూచి చూర్ణం లేదా తిప్పతీగ చూర్ణం, సో అదొక 25 గ్రామ్స్ తీసుకోవాలి. మూడవ పదార్థం మన ఇంట్లో ఉండేదే మిరియాలు ఒక చూర్ణం ఒక 10 గ్రామ్స్ కలుపుకోవాలమ్మా. సో ఈ 3 పదార్థాలు, త్రిఫలం చూర్ణం 75 గ్రాములు, గుడూచి చూర్ణం 25 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు, ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ ను తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక పావు చెంచా నుంచి అర్ధ చెంచా వరకు అమ్మా, అంటే పావు టీ స్పూన్ నుంచి ½ టీ స్పూన్, మాక్సిమం 2.5 గ్రామ్స్ అనమాట, ఒక కప్పు పల్చటి తాజా మజ్జిగలో కలిపేసేసి ఆహారం తర్వాత ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి తీసుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క పదార్థాన్ని తీసుకోవడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైన కొవ్వు అయినా కరిగించేటువంటి శక్తి ఈ 3 పదార్థాలు ఉందమ్మా. అంటే ఇప్పుడు త్రిఫలలో రకరకాలైనటువంటి పదార్థాలు కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయమ్మా. అంటే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి అన్నమాట. ఎలా చేస్తాయంటే త్రిఫలాలు ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు గ్యాలిక్ యాసిడ్, చెబిలిక్ యాసిడ్, అట్లే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన
కణాల్లో ఈ మైటోకాండ్రియా అని చెప్పేసి కొన్ని పార్ట్స్ ఉంటాయమ్మా. సో ఇవే ఫ్యాట్ను బర్న్ చేసేది. అంటే మెటబాలిజాన్ని వేగవంతం చేయాలంటే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి కావాలా, అదేవిధంగా ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండాలమ్మా. సో ఈ త్రిఫల చూర్ణం వాడుకోవడం వల్ల ఆ మెటబాలిజం వేగవంతమయ్యేదానికి ఇవి కారణభూతం అవుతాయి. అంటే ఈ యొక్క మైటోకాండ్రియా సెల్స్, మైటోకాండ్రియా యొక్క భాగాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి కణాల్లో, అదేవిధంగా అవి మరింత చైతన్యవంతం కూడా తయారవుతాయమ్మా. సో ఫ్యాట్ మెటబాలిజం బాగా జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఫ్యాట్ మెటబాలిజం బాగా తీవ్రంగా వేగవంతంగా జరుగుతుందో దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైనా ఆ కొవ్వు కరిగిపోతుంది. సో ఈ గుడూచమ్మ తిప్పతీగలో అరబినో గెలాక్టన్స్, అదేవిధంగా ఐసోక్వినోలాన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ను కరిగించడానికి ఉపయోగపడమే కాకుండా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో భవిష్యత్తులో ఎక్కువ శాతం మందిలో మరి కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి, బీపీ వచ్చేటువంటి పరిస్థితి, షుగర్ వచ్చేటువంటి పరిస్థితి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి, అదేవిధంగా కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పెరిగేటువంటి పరిస్థితి ఇవన్నీ ఉంటాయమ్మా. సో ఈ గుడూచిని వాడుకోవడం వల్ల గుడూచిలో ఉంటుంటే అరబినో గెలాక్టాన్స్, అదేవిధంగా ఐసోక్వినోలాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ వెయిట్ను తగ్గించడమే కాకుండా ఈ యొక్క సమస్యలు రాకుండా కూడా కంట్రోల్ చేస్తాయమ్మా. సో మిరియాల గుణం ఏమిటంటే ఈ మిరియాల ఆకలిని తగ్గిస్తాయమ్మా. సో సర్వసాధారణంగా వెయిట్ పెరిగే కొద్దీ ఆకలి ఎక్కువైపోతుంది. ఆకలి ఎక్కువ కొద్దీ ఆహారం ఎక్కువ తీసుకుంటాము. ఆహారం ఎక్కువ తీసుకుంటే కొద్దీ ఇదంతా మళ్ళీ ఫ్యాట్ కింద మారిపోతుంది. సో మిరియాలు ఇందులో కలపడం వల్ల ఏం జరుగుతుందంటే ఆకలి తగ్గిస్తాయి. ఎప్పుడైతే ఆకలి తగ్గుతుందో ఆహారం తక్కువ తీసుకుంటాం. సో పోషకాంశాలతో కూడినటువంటి పోషకపూరితమైనటువంటి ఆహారం మనం చూసుకొని తీసుకోవడం వల్ల మరి లిమిటెడ్గా ఆహారం తీసుకున్నప్పటికీ కడుపు నిండేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి మరి ఆ ఫ్యాట్ క్రమక్రమంగా కరిగిపోతున్నాం. ఆహారం మనం తక్కువ తీసుకోవడం వల్ల పరోక్షంగా ఈ యొక్క మిరియాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా అంతేకాకుండా మిరియాలు ఉన్నటువంటి ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ ఫ్యాట్ మెటబాలిజానికి, అదేవిధంగా మెటబాలిజాన్ని వేగవంతం చేసేందుకు కూడా ఉపయోగపడుతున్నాం. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా పనిచేస్తుంది. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ వాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. సో ఎవరైనా వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే సార్ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా పాటించండి. అండ్ అంటే 1 డేలో రిజల్ట్ రావాలి, ఓవర్ నైట్లో తగ్గాలని కూడా అనుకోకూడదు. మనం ఇలాంటివన్నీ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ పాటించాలి. అప్పుడే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. అండ్ మీకు కూడా ఇంకెలాంటి హెల్త్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, తప్పకుండా క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.